హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి శాంసంగ్ బేసిక్ ఫోన్ అనేది ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు అనేది మిస్ కావద్దు. వీడియోలోకి వెళదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ ఫోన్ రిపేర్కి అనేది వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఓపెన్ చేసి మోడల్ నెంబర్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి శాంసంగ్ b313. ఈ ఫోన్ యొక్క మోడల్ వచ్చేసి, ఈ ఫోన్లో అనేది కంప్లైంట్ సిమ్ సిగ్నల్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్. ఈ ఫోన్లో సిమ్ వేసి మనం చెక్ చేద్దాం ముందుగా, సిగ్నల్ వస్తుందా రావడం లేదా అనేది. ఓకే, ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసి జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. మొబైల్ రిపేరింగ్ అనేది మీకు కంప్లీట్ డేటా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఫోన్ అనేది ఆన్ అయింది ఫ్రెండ్. మీరు చూడొచ్చు, నో సర్వీస్ అని పడింది. ఇక్కడ సిగ్నల్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్. ఫోన్లో అనేది సిమ్ కంప్లైంట్ అనేది ఉంది, సిగ్నల్స్ రావడం లేదు. కాబట్టి మనం ఈ ఫోన్ని రిపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్. సిమ్ అనేది తీసేసి మనం ఈ మొబైల్ అనేది డిసేబుల్ చేయాలి. అది ఏ విధంగా చేయాలనేది చూడండి జాగ్రత్తగా. ఈ ఫోన్లు అనేది జాగ్రత్తగా మనం ఓడతీయపోతే పాడైపోతాయి ఫ్రెండ్స్. బోర్డులు అనేవి ఇరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, నిదానంగా అయినా సరే. ఇలా డైలీ ఏదో ఫోన్ అనేది మనకి కంప్లైంట్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నిన్న నైట్ రావడం జరిగింది. మార్నింగ్ మీకు వీడియో చేసి చూపిద్దామని ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్ ఈ వీడియో అనేది. స్క్రూస్ అనేవి ఓడ తీసేసాం. ప్యానల్ అనేది ఓపెన్ చేద్దాం. జాగ్రత్తగా తీయను ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఉంది, చాలా గట్టిగా ఫస్ట్ టైం తీయడం వల్ల. ఓకే, ఓపెన్ అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం మీటర్ మీద టెస్టింగ్ అనేది చేసి చూద్దాం ఫ్రెండ్. మీటర్ తీసుకున్నాను. మనం ఏ విధంగా టెస్ట్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఈ ఐసీ మీద ఉన్న ప్లేట్ అనేది రిమూవ్ చేద్దాం ఫ్రెండ్. ఇది తీస్తే దానికి సంబంధించిన ఐసీలు అనేవి ఈ ప్లేట్ కింద ఉంటాయి. ఓపెన్ చేశాం కదా. ఇప్పుడు దీన్ని మీటర్ మీద చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ సిగ్నల్ కంప్లైంట్ అనేది పవర్ ఐసీ వల్ల వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా. అది ఏమిటి అనేది మీకు చూపిస్తాను. ముందుగా బజర్ మోడ్లో పెట్టుకోండి మీటర్ అనేది. లైన్ టెస్టింగ్ అనేది చెక్ చేద్దాం. మీటర్ ఓకే, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేను చూపించే ఐసీ కంప్లైంట్ అనేది పవర్ ఐసీ ఫ్రెండ్. ఇది దీనివల్ల సిమ్ సిగ్నల్ అనేది రావడం లేదు. దానికి పవర్ వస్తుందా లేదా, లేకపోతే ఐసీఏ ఫాల్ట్ అనేది చెక్ చేద్దాం. దాని పక్కన ఉన్న ఐసీ చెక్ చేస్తే దాని పవర్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ అయిపోయింది. లైన్ టెస్టింగ్ అనేది అలా రాకూడదు ఫ్రెండ్స్, కంటిన్యూటీ అనేది. ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ నుండి ఐసీ అనేది చెక్ చేస్తున్నాను నేను. పవర్ ఐసీ పక్కన ఉన్న ఐసీ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్ ఐసీ అనేది పవర్ ఐసీ డ్యామేజ్ అయింది. ఓ చార్ చూడొచ్చు, ఆ ఐసీ అనేది షార్ట్ అవ్వడం వల్ల మనకి పూర్తిగా
కంటిన్యూటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని రిమూవ్ చేసి మనం కొత్తది వేయడం వల్ల సిగ్నల్ అనేది పొందవచ్చు. అది లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఐసీ అనేది రిమూవ్ చేసేద్దాం ముందుగా. చూసి జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీరు మన ఛానల్ ద్వారా నేర్చుకోవాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మీరు చాలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్కి సంబంధించినవి, మోటార్ వైండింగ్లకు సంబంధించినవి, అలాగే కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఐసీ అనేది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్. మామూలుగా ప్యాన్లో నుంచి బోర్డు అనేది తీయాలి ఫ్రెండ్స్ బయటికి. కాకపోతే నాకు అలవాటు ఉంది కాబట్టి ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఐసీ అనేది రిమూవ్ చేస్తున్నాను. మీరు చేయదలుచుకుంటే ప్యాన్లు మాత్రం ఓపెన్ చేసి బోర్డు పక్కన పెట్టి చేయండి ఫ్రెండ్. లేదంటే ప్యాన్లు అనేది కరిగిపోతుంది వీటికి. ఇలా చేసేటప్పుడు పక్క ఐసీలు కూడా ఊడిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఏ ఐసీ అయితే తీస్తున్నామో ఆ ఐసీ మీదగానే మనం హీట్ చేసి తీయాలి ఫ్రెండ్. జాగ్రత్తగా పక్కదానికి తగిలినా ఊడిపోతాయి ఐసీ అనేది. ఓకే ఫ్రెండ్, ఓపెన్ అయిపోయింది. ఐసీ అనేది రిమూవ్ చేసాం. దీన్ని పక్కన వేస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఐసీ అనేది రిమూవ్ చేసేసాం. దీన్ని పక్కన వేస్తున్నాను ఫ్రెండ్. వేసి మనం కొత్త ఐసీ అనేది దాన్ని ఫిట్ చేద్దాం బోర్డుకి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త ఐసీ ఇది. దీన్ని పవర్ ఐసీ అని కూడా అంటారు. ఈ ఐసీ లేకుండా మనం కానీ ఓపెన్ చేస్తే డెడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా వేయాలనేది మన బోర్డులో చెక్ చేసి చూద్దాం ముందుగా. కంటిన్యూటీ ఓకే. మీటర్ ముందుగా పై లీడ్స్ 2 చెక్ చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. అలాగే కింద చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వర్క్ అవుతుంది. మనకి గ్రౌండ్ అనేది ఆ 2 లీడ్లు కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పైన కింద అనేవి క్రాస్గా గ్రౌండ్ ఫ్రెండ్. ఇవి ఐసీ కూడా సేమ్ మనం అలాగే చెక్ చేసి గ్రౌండ్కి గ్రౌండ్ టచ్ చేయాలి. బాడీ ఎర్త్ కూడా చెక్ చేస్తున్నాను ఫ్రెండ్. ప్లేట్లకి గ్రౌండ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, గ్రౌండ్ చూడవచ్చు మీరు, పర్ఫెక్ట్గా ఉంది లైన్ టెస్టింగ్ అనేది. ఇప్పుడు ఐసీ కూడా మనం చెక్ చేసి గ్రౌండ్ వచ్చేటట్టుగా క్రాస్గా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా చూడండి, ఇది చాలా చిన్న ఐసీ ఫ్రెండ్స్, దాని మూలంగా ఇబ్బందిగా ఉంది. చూడొచ్చు మీరు, గ్రౌండ్ అనేది చూపిస్తుంది క్రాస్గా అనేది. అదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం గ్రౌండ్ కలిపి మనం ఐసీ అనేది బోర్డులో రీషోల్డరింగ్ అనేది చేసేయాలి ఫ్రెండ్. రీషోల్డరింగ్ అంటే హీటర్ ఉంటుంది కదా, హీటింగ్ మిషన్, మొబైల్స్ సంబంధించింది, దాని మీద చేయాలి ఫ్రెండ్. షోల్డరింగ్ మిషన్కి అనేది షోల్డరింగ్ అవ్వదు. ఇప్పుడు మనం ఎలాగైతే తీసామో సేమ్ అదే విధంగా ఐసీ అనేది ఫిట్ చేయాలి. చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మొబైల్ ఐసీలు అనేవి పక్కనవి రిమూవ్ అవ్వకూడదు. ఒకవేళ అయితే చాలా రిస్క్ అయింది. పర్ఫెక్ట్గా అనేది మనం గ్యాస్ పెట్టి చేయాలి ఫ్రెండ్. చూస్తున్నారు కదా, రీషోల్డరింగ్ అనేది మనం చేసేస్తున్నాం. ఈ జాగ్రత్తగా అనేవి మనం వేయాలి ఫ్రెండ్. ఎగిరిపోతూ ఉంటాయి ఐసీలు, చిన్నవి కదా, జాగ్రత్తగా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి మనం. ఏమాత్రం తేడాకున్నా హీటింగ్ అనేది పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుని వేయడం మంచిది. మీరు మాత్రం ఇలా చేయాలనుకుంటే బోర్డు మాత్రం బయట పక్కన పెట్టి చేయండి ఫ్రెండ్స్. ప్యాన్లో చేయడం వల్ల
ప్యానల్ అనేది కరిగిపోతుంది వీటికి. ఈ ఐసీ అనేది పర్ఫెక్ట్గా అనేది మనం పట్టుకుని జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఈ ఐసీ అనేది పట్టుకున్నాను. రీషోల్డరింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్. రీషోల్డరింగ్ అనేది అయింది. ఇంకోసారి మనం అతుక్కుంది కాబట్టి పైన నొక్కి పెట్టి షోల్డరింగ్ చేస్తే గట్టిగా రీషోల్డరింగ్ అవుతుంది ఫ్రెండ్. అయిపోయింది. ఇంకా చూడొచ్చు మీరు రీషోల్డరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసాం ఫ్రెండ్. ఇప్పుడు మనం దీంట్లో సిమ్ అనేది వేసి చెక్ చేద్దాం ఫ్రెండ్. సిగ్నల్ వస్తుందా రావడం లేదా అని. ఈ మొబైల్కి ప్యానల్ బిగించుకోకుండా చెక్ చేయొచ్చు ఫ్రెండ్. ఈ మోడల్కి చూద్దాం. పవర్ బటన్ ఆన్ చేశాను. ఓకే, నేను సెట్టింగ్స్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. రెడ్ బటన్ నొక్కాను, చూడొచ్చు సిగ్నల్ అనేది వచ్చింది ఈ చివరన. ఓకే, ఇది పర్ఫెక్ట్గా కనబట్టలేదు కాబట్టి ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆన్ చేసి లైటింగ్ డిమ్ వల్ల బ్లర్గా కనిపిస్తుంది చూడొచ్చు. ఇప్పుడు సామ్సంగ్ B313 మోడల్ ఫ్రెండ్ ఇది. ఓపెన్ అయింది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ వెంకట ఎలక్ట్రికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.